పక్కన ఇంకొక బాణలో వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో ఆయిల్ చాలా ఉంటుంది కదండి, ఈ ఆయిల్ తీసి ఇందులో కొంచెం మనం వేసుకుందాం. చూడండి, ఇప్పుడు ఇది తీసేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ ఆయిల్ అంతా ఇందులో ఆయిల్ నేను ఇది ఆపేసాను ఈ స్టవ్. ఇప్పుడు చూడండి ఏం చేస్తాను. ఫస్ట్గా మనం వెల్లుల్లి చిన్న చిన్న ముక్కల్లా తరుక్కొని వేసుకున్నాను. అల్లం కూడా వేసుకున్నాను. ఈ రెండు కలిపి వేసేసుకున్నాం. వేసుకొని లైట్గా మనం ఫ్రై చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇందులో మనం కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుందాం. కొంచెం ఫ్లేక్స్ ఉన్నా ఓకే, నా దగ్గర ఫ్లేక్స్ లేవు, అందుకని నేను రెడ్ చిల్లీ పౌడర్ కొంచెం వేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇందులో కొంచెం పచ్చిమిర్చి చీల్చేసి వేద్దాం. అలాగే కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇలా ఫ్రై అవుతుంది చూసారా.